Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on 7th scene of Murari movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. ఏటి చేయగొడిలా చిచి ఏమిటి నాతో మాట్లాడాలా ఇప్పుడా వెళ్ళు ఏటో తిప్పుకోవడం ఏంటి వెళ్ళవే నా చాలా వెళ్ళు So funny. డబ్బులు కావాలా Number wise. మరి చుట్ట కావాలా నాకు పాలే చెప్పాడులేమ్మా తెప్పించేదా నీ పొద్దులో చూసుకో Oh. బాగున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి అంతే కదా, నాకేం అభ్యంతరం లేదు. This easy. నేను నీతో ఒకసారి మాట్లాడాల్సి వచ్చి అరే తంటి డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ సంగతి నీకు తెలుసు, అందుకే ఉన్న విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. మధ్యలో ఎవరో మాట్లాడకూడదు, కోపడకూడదు. మా మురారి చాలా మంచి కురాడు. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూసావు కదా, బంగారం నా కోరికలే. ఆయనకి వసుంధర అంటే బాగా ఇష్టం, వసుంధర కూడా ఆయన అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే మా అందరికి వసుంధర బాగా నచ్చిందిరా. బంగారం బొమ్మ నీ పలు కదలే మా వాళ్ళిద్దరూ చిలకా కొరికలా ఉంటారని మా అందరి అభిప్రాయం. కనుక మా నాన్నకి నీ కూతుర్ని ఇవ్వమని అడగటానికి వచ్చాను. ఏమంటావు? మరి దీనికోసం ఇదిగో మళ్ళీ చెప్పలేదంటావు. వసుంధర ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంది. నాకెందుకు భయంగా ఉంది మురారి. ఎందుకు భయం? గొడవ అవుతుందేమోనని. మా అమ్మ వాళ్ళు ఏమడుగుతారో, నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పక్కర్లేదు, చెప్పాల్సిందే నేనే చెప్తాను. కంగారు పడుకో. అయితే ఓకే. భయంగా ఉంది మురారి. చేతిరేఖలు చూస్తున్నావా? ఇద్దరు పెళ్ళాలంట. If Mahesh Babu was sitting near me, I will also do all these actions. చచ్చిపోతుంది. నువ్వు అలా తేలిక తీసి పారేస్తావేంటి? నా బంగారు కోతి, తప్పు అనుకునే పని నేను ఎప్పుడు చేయను. మనం చేసిన పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బాగా చెప్పాను కదా. I love you, నానా. Whoa. చంటి మావయ్య, నాకు వసు అంటే ఇష్టం, వసుకు నేనంటే ఇష్టం. మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీ అందరి ఇష్టం.
తప్పు నీది కాదు బాబు. ఈ విషయాన్ని ఆలోచించని తప్పు నాది. నిజానికి ఈ పని ఏనాడో చేయాల్సి. నువ్వు చాలా అదృష్టవంతురాలు. అరే సత్యపండు, ఏమిట్రా? ఆడపిల్ల తండ్రికి అడుగుతున్నాను. వావ్! పశువు కుంకాలు ఎప్పుడు పుచ్చుకుందాం, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం, కట్ట ఎంత ఇమ్మంటావు, ఆడపడుతులు కట్ట ఎంత ఇమ్మంటావు? ఆడపడుచు లేరు వాళ్ళకి. నేను ఒక్కదాన్నే. వదిలేస్తున్నాను. బాబుతులు కట్ట ఎంత ఇస్తావు? ఎంత ఓహ్! ఇస్తావు? నన్ను ఎంత ఇమ్మంటావు? చెప్పరా. మీ ఎదవ ఫోజులు మాని ఆ? మీ ఊరెళ్ళి బిన్నె నీళ్లు తీసుకురారా. నా కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తెచ్చిన తలుకుంది కానీ ఆ పనికైతే పన్నీరు తీసుకొస్తాను. ఓ. పన్నీర్ అయితే ఇంకో బిన్నె తీసుకురారా. నా కాళ్ళు కడుగుతుంది కానీ For mine. I was thinking like there will be some drama. చంటి They will not agree. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనమ్మా. బాగున్నారా? అమ్మా ఏంటి నాన్న? ఆ, ఆ, నువ్వు చెప్పే కోపం. అదే నేను అదే బామ్మ అదే అదే ఏ కాదు సంటి బాబాయ్ వాళ్ళు వచ్చారని చెప్పాలని ఆ, 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 నేను గోపి, ఆ, సత్తిపండు, ఏంటమ్మా చెప్పు. ఏం లేదమ్మా, మేమందరం అనుకున్నాము. మీరు చెప్పండి అల్లుడు గారు. చెప్పు, నువ్వు ఏం చెప్పు. లేదు బామా. చెంటి మావయ్య, అత్తయ్య, గోపి, నాన్న, నేను. నేను చెప్పను. బాబు నేను చెప్పను. ఎవరో ఒకడు చెప్పండిరా. నేను చెప్తాను సబరి. మళ్ళీ ఎక్కడ ములుకొచ్చావా? ఆ. సర్లే, మీరందరూ వెనకాల చెప్తాను. ఎక్కువ తీట్రా రా. నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వీళ్ళందరూ కలిసి నన్ను చిన్నపిల్లని చేసి ఆ. ఈ కోతిని పెళ్లి చేసుకొని బలవంత పెట్టేస్తున్నాను. Oh! నిజమా? మరి అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఏమన్నారు? సబరికి చెప్పకుండా నేను ఏ పని చేయను, సబరికి ఇష్టం లేకపోతే పెళ్లి కూడా చేసుకోనని చెప్పాను. ఏంటవ్వా నేనేదో అబద్ధం ఆడుతున్నట్టు? చెప్పు సత్తిపండు. ఆ, నేను ఎప్పుడు చెప్పాను చంటి మావయ్య, అమ్మ నువ్వు కూడానా? సర్లే, నేను ఈ కోతిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏమండి? అమ్మా అదే ఏంటి శేషయ్య? అదే 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 అమ్మా అదే మీరు రండి ఒకసారి రండి. అరే చెప్తాను. భక్త సబరి చెప్పి వెళ్ళవే. What happened? ఖచ్చితంగా మన మురారే తల్లి. ఇది తెలిసి కూడా ఈ పెళ్లి ఒప్పుకుంటే మీలాగే వసుంధర జీవితం కూడా నాశనం అయిపోతుందమ్మా. వద్దు. ఇంత చిన్న వయసులోనే వసుంధర. Oh! He will die. ఏమండి? ఏంటి మురారి. ఏమైంది? ఏమండి? ఏమైంది శేషయ్య? ఏంటి? నాన్న. ఏమండి? ఏమైంది? ఈ పెళ్లి ఏంటి? ఏమి జరిగిందమ్మా? ఈ పెళ్లి జరగదు, జరగకూడదు, జరగదు. ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగకూడదు. సరే శబాష్ అదిరిపోయిందండి సెంటిమెంటల్ సీన్. ఇంకా ఈ ముఖ్యన పడలేదేంటా అని తింగిరి మింగిరైపోతున్నాను. దీవించవమ్మా అంటే కలకాలం నాలాగే బతుకుందట. వెనకడికి ఇలాంటి ఓ ఎతబమ్మ అయినా మొగుడు చచ్చిందని ఒక మూల ముసుగేసి కూర్చోబెట్టక ఈ ముండ మొబ్బిగింటి పెత్తనం He should get beatings only. Whoa. పోదండి, పోదామని చెప్తున్నాను కదా.
బామ్మ చెప్పింది కదా ఈ పెళ్లి జరగదని. బామ్మకి ఇష్టం లేకుండా ఏ పని చేయను. ఈ పెళ్లి జరగదు. నా కోసం మీరు గొడవలు పడతారు. చంటి మావయ్య నన్ను క్షమించండి. हाँ దయచేసి మీ వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. बस शादी तो हो गई మీ ना. కూతురు కూడా. మీ కూతురు వినపడలేదా? జరిగింది సాలేదా? He did wrong with that girl. నన్నేమి అడగొద్దు, నేనేం చెప్పను. నాకు తెలియకుండా మీరెవరు ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరిగినా సరే ఎవరు కాలు కూడా కలపడానికి వీల్లేదు. ముఖ్యంగా మీరు నా మీద ఒట్టు. నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేనేమీ చేయలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. అది కాదు, ఏది కాదు, ఏది కాదు, ఏది కాదు. నీకు తెలియదా? చెప్తుంటే అర్థం కావట్లేదా? తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. ఓ మీకు తెలియంది కాదు, తరతరాలుగా మా వంశానికి ఒక శాపం. శాపం కాదు, చేసుకున్న పాపం. ప్రాయశ్చిత్తం Yeah. జరగాల్సింది. భగవంతుడు కర్మ సాక్షి మాత్రమే. మహోత్కృష్టమైన మానవ జన్మనిచ్చాడు. పాపాలతో మనమే నాశనం చేసుకుంటున్నాం. కర్మకి కర్తవు నువ్వే, అనుభవించాల్సింది నువ్వే. నేనేం చేయలేను. But जिसने किया था वो तो मर गया ना. రక్తాభిషేకం జరగాల్సింది, జరిగి తీరాల్సింది. यार నీకేపోయే కాలం వచ్చిందిరా. సిగ్గులేదురా నీకు? ఆడపడ మీద చేయి చేసుకుంటావా? మీ నోరు పోయండి. అందరూ నోరు మూసుకుని పడి ఉండండి. ఎవ్వరూ మాట్లాడటానికి లేదు. ఏళ్ళు రాగానే సరిపోతుంది, బుద్ధి రావాలి. ఆయన గారు వచ్చి వాటేసుకున్నారు, ఈయన గారు ఒళ్ళు మరిచిపోయారు. ఎగేసుకెళ్ళాం అందరం. ఓ ఇంకంత పెద్ద పోటుగాడు మన పిల్లకి దొరకడని. ఇప్పుడు దీనికి ఆ ఎదవకి పెళ్ళని ఊళ్ళో అందరూ తెలిసేలా చేసి శివరాకరి ఇచ్చి అవతల పొమ్మన్నారు. ఇంక ఇప్పుడు దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడే? అదే ఆడతీమా. అంటే ఇప్పుడు మన అందరం భయపడిపోయి వరుసగా వెళ్ళి వాళ్ళందరి కాళ్ళ మీద పడిపోయి, బాబు మేము ఎదవలము చేతులు గాజులు తొడుక్కుతున్నాం బాబు, మా ఇంటి ఆడపిల్లకి పెళ్లి కూడా చేయడం చేత గాని ఉత్తి సవట సన్నాసులము, మా శర్మాలన్నీ ఒలిసేసి మీకు చెప్పులు కూడా ఇచ్చేస్తాం బాబు, బాబు నువ్వే చేసుకో, లేకపోతే కనీసం ఉంచుకో బాబు అని బతిమాలుకోవాలా? అంతేగా? దాని అర్థం అదేగా? ఏయ్! రేపు ఈ పాటికి నీ పెళ్లి చేసేస్తాను. రారా. ఈడే ఇంటల్లుడు వసు, నీడికిచ్చే పెళ్లి చేస్తాను. ఎవరితో చూస్తాను. అయ్యో, Oh, love it. That's the best comeback. ఏదన్నా తేడా జరిగిందంటే దాన్ని చంపేసి నేను చచ్చిపోతాను. జాగ్రత్త. जागृता. सो गाइस जैसे कि हमने ये 7th सीन भी देख लिया है मुरारी मूवी का, which was truly a heartbreaking scene for me. Like I was seeing that the fire is like burning so much when some like problem or something is coming on Murari, but I'm not
I was not like really thinking. I was thinking like, yeah, maybe, may not be, but yeah, Murari is the one who will die after 48 years. It's a curse from Mata Rani because his ancestor did something. Grandfather's father, I don't know, some ancestor did something. Because of that, the full like that Sabri, at least she is paying. Okay, that's the scene. And now Murari. No, mm, like I'm feeling sad for Vasundhara also because she's already married to him, and now they can't accept her, and I don't know. But what can she do? She's also like she don't want her to be widow in this early age. So that's also, she's also having a point. Like that is also true. But love is love, yaar. Even like whatever the situation is, you never know when we will die. We don't know that. But if we are loving someone, we can't stay back thinking all these things. We have to marry them. This is the reality. But according to movie, obviously family will think like this. And she didn't even told like ki what will happen to Murari and all that. And I'm feeling sad for Vasundhara definitely because like she don't know any reason and she just know that Sabri said no, so he's not marrying her. But what that man is doing, that is definitely wrong. He's beating her and movie is getting so serious. Yeah, I'm feeling sad. And there was a lot of BGM which I have to mute while editing the video. This will be a very hard work. Like because to sixth part also when I posted, I like that video got blocked multiple times. Okay, and now for this video also I have to work really hard. And like this is not like I'm posting a video only one time. I have to do mehnat. No, I'm editing, posting, getting blocked, again editing, posting, getting blocked, editing, post. Like you people are like, why are you cutting the scenes? Why are you muting BGM and all? But you don't know what happens in our end. Okay, I want to show you the real thing. Okay, and but whatever I can show that also. That only. Sorry. Movie is going fantastic, but I'm feeling sad. I love Murari. I love their pair. I was just loving how they were getting married and all. Everything was looking super fun, but now this came, and I don't want Murari to die. Yeah, 48 years. Like this is the 48th year. In starting only they showed. Let's see what will happen. I'm super excited to see pre-climax and climax now because the movie is going super serious. Until now, like everything was super fun, super like that it was going. I was like, this easily they convinced and everything happened, and now asli drama starts. Okay, so let's see what will happen in pre-climax and climax scene. I hope for Bajai and. Let's see. I am excited to see. What about you guys? मजा आ रहा है नहीं आ रहा है मजा? Are you liking it? Whatever you can comment down below. Okay, I'm reading each and every comment. So you can comment if you are liking the movie. What is happening? Are you happy? Or is there anything better? Or like songs also I'm posting. Huh? Like I was late in between because of some issues. Okay, but like I will post all the songs, don't worry, that I will do for sure. And yeah, I'm liking the movie till now. What about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in pre-climax scene. Till then, bye bye.